గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు హాలిడే అంటే వినాయక చవితి అనమాట. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు అందరికీ కూడా ఏ విఘ్నాలు లేకున్నా అందరూ అనుకున్న పనులన్నీ జరగాలని, అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు అయితే లేచేటప్పటికి 7 అయిందండి. చాలా టైం అయిపోయింది. ఇంకా లేవగానే ఇవ్వండి మా వాళ్ళు అయితే కుస్తీలు పడుతున్నారు చూడండి. బయటికి వెళ్ళిపోయారు. అలాగే నేనైతే మనకెప్పుడు సెలవు కాకపోయినా ఉన్నదే కదా, అదేనండి బట్టలన్నీ సపరేట్ చేస్తున్నాను. ఇవ్వండి బట్టలు, ఇవన్నీ సపరేట్ చేస్తున్నాను. ఇవన్నీ వైట్ బట్టలు అన్నీ వేరేగా, చేతితో తడపాల్సినవి వేరేగా, మిషన్లో వేసేవి వేరేగా అన్నీ సపరేట్ చేసి కొన్ని అయితే మిషన్లో వేస్తున్నాను. బయట అయితే వర్షంగా పడుతుందండి. చాలా అంటే చాలా పడుతుంది వర్షం. మాసిన బట్టలు అంటండి కాలుతో తొక్కకూడదంట. మొన్నటి వరకు నేనైతే కాలుతో తొక్కేసేదాన్ని. నాకు తెలియక కాలుతో తొక్కేసేదాన్ని. మాసిన బట్టలు కాలుతో అస్సలు తొక్కకూడదంట. చాలా అరిష్టం అంట, అంటే దరిద్రం అంట. అందుకని ఇప్పుడైనా సరే తెలిసింది కదా అని నేనైతే కాలుతో తొక్కడానికి కొంచెం ఆలోచిస్తాను. అలవాటు ఒకటి అనేది ఉండిపోతుంది కదండి మనకి. ఏదైనా అలవాటు అయ్యింది అని అంటే అలవాటు తప్పించుకోవడం చాలా కష్టము. రాత్రి నుంచి ఫుల్ వర్షం అండి. ఎడతెరుపు లేకుండా వర్షం బాగుంది. వర్షం పడుతున్న మీరేంటి బట్టలు వేస్తున్నారు అనుకోకండి. నాకు బట్టలు వర్షంతో సంబంధం లేదు. చూపించాను కదా ఇది వరకు, మాకు చాలా పెద్ద ప్లేస్ ఉంది, గాలికి ఆరిపోతాయి అన్నమాట. ఇంకో ట్రిప్ అయితే ఇంకో ట్రిప్ ఉన్నాయి వేయడానికి. ఇవన్నీ మళ్ళీ సపరేట్ చేయాలి. ఇవన్నీ చేతితో ఉతకాల్సింది. మా వాళ్ళు బయట ఏదో ఘనకారం చేస్తున్నారు, చూపిస్తాను రండి. వర్షం కూడా ఫుల్ పడుతుంది. చూడండి బయట ఏం చేస్తున్నారు. మంకీలు 3 మంకీలు ఎలా కూర్చున్నాయి చూడండి బయట. దోమల్లో ఎందుకు అబ్బా, ఒకటేమి 2 చెప్పు. ఫుల్ వర్షం పడుతుంది. ఈ పక్కనేనండి వినాయకుని తీసుకొచ్చారు పిల్లలు అన్నమాట. చాలా హడావిడిగా ఉంది. చెప్పు. అవునా, ఎవరు చెప్పారు? ఇదంతా బట్టలు ఆరబెట్టుకోవడానికి అన్నమాట. ఈ చివరి నుండి ఆ చివరికి మొత్తం, అలాగే ఇటు సైడ్ కూడా ఈ చివరి నుండి ఆ చివరికి మొత్తం బట్టలు ఆరబెట్టుకోవడానికి. మాకు చాలా పెద్ద ప్లేస్ ఉంది. అందుకని మేము బట్టలు వర్షం వస్తుందా గాలి వేస్తుందా అని చూడడం అన్నమాట. ఇదండి ఈ ప్లేస్లో వానర్స్ కారు ఉండే బయటికి పోయినట్టున్నారు. అలాగే ఇదంతా బైక్స్ రెంట్స్కున్న వాళ్ళవి బైక్లు అన్నమాట. ఇవంతా పళ్ళు చూడండి ఎలా పడిపోతున్నాయి. ఇవ్వండి గోడ మీద చెట్టు నిండా పళ్ళు ఉన్నాయండి. అయిపోయండి అందరివి కూడా. మా బుడ్డాడు ఒక్కడున్నాడు స్నానం చేయడానికి. అది ఎర్రదా ఒక కారు తిప్పి గుళ్ళు అక్కడే ఉంటుందా, అయిపోదా? ఎన్నిసార్లు చేసేవాళ్ళు అయిపోతే. ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. రాత్రే కదా పునుగులు తిన్నారు. ఇది రవ్వ అటు ఇటుగా ఉంది కొంచెం. వద్దులే మరి మటుకు చేసేస్తాం. ఈ వైట్ రవ్వ ఉందంటే వైట్ రవ్వ అయితే వద్దంట. ఈ రవ్వ ఏమో కొంచెం ఉంది. 2 కలిపి ఎవరు చేయరు బాబు.
నువ్వు చెయ్యిరా, నువ్వు చెయ్యి. వైట్ రవ్వ ఇంకా దొడ్డు రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ కలిపి చేయమంటున్నారు అనమాట. ఆ రెండు కలిపి ఎవరైనా చేస్తారా? వాళ్ళకి ఏది నచ్చో చెప్పేస్తారు. వెళ్ళమ్మా వెళ్ళు. ఇదిగోండి లాస్ట్కి సేమియా ప్లస్ ఎర్ర రవ్వ అయితే డాక్టర్ సాధించింది, కూతురు సాధించిందంట. వైట్ రవ్వ అయితే అస్సలు మింగలన్నమాట. తెలీదు పాపం, నీకు తెలీదు వాళ్ళకి తెలీదు. వీలుగా మింగడం అంట తెలీదంట. మింగడం కాదు తినడం అన్నది, తినరు అని చెప్పాలంట. మింగడం అంటే అందరికీ తెలుసు, తెలుగు వాళ్ళందరికీ కూడా. ఇదేం అర్థం కాదు, ఇలా 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 దువ్వేసుకోవడానికి. ఆడలు ఎవరైనా అతుక్కుంటారు, అద్దాలు గట్టా కనిపిస్తాయి. మగవాళ్ళు కూడా అతుక్కోవడం చూడలే నేను. ఈ ఒక్కరోజు ఆగిపోవచ్చు కదా, మీ ఇష్టం మరి. పవర్ పోయి వచ్చిందండి ఇప్పుడేనే. పండగ మేము చేసుకున్నప్పుడే నేను తడవని ఉండదేమో. ఏమండి, చెక్కలు తయారు చేశాను, ఆ చెక్కల్ని ఎలా చూపిస్తున్నారు అన్నమాట. మళ్ళీ వెజిటేబుల్ కలిసి వాటర్ వచ్చిందండి, వాటర్ పట్టాము. మంచినీళ్ళు ఉన్న రోజే పట్టేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ మేము లేమనుకోండి వాటర్ వస్తుంది, మాకేమో ఇబ్బంది అయిపోద్ది. తాగడానికి కాదండి, వంటకి. ఇదిగోండి తాగడానికి అయితే గిన్నెలు వేయించుకుంటాం మేము. అదే పక్కనే తెస్తాము, ఇంటి పక్కనేనమాట. అయిపోయండి. ఇప్పుడైతే వంటకి ప్రిపేర్ అవ్వాలి. వంట ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. కూరగాయలు అయితే దొండకాయలు ఉన్నాయి, పులిహోర చేద్దామా అని చూస్తున్నా. పిల్లలు కూడా పులిహోర అడుగుతున్నారన్నమాట. అందుకని ఇంకా పులిహోరకైతే అన్నం గిన్నె అయితే అదే రైస్ వండే గిన్నె అయితే పెట్టేశాను అనమాట. కొంచెం ఇది హీట్ ఎక్కితే వాటర్ వేసేస్తాను. ఉప్మా చేస్తాను కదండి, బాగా మింగేసాను. కొంచెం బద్ధకం వచ్చింది, కొంచెంసేపు కూర్చున్నాను అనమాట. కూర్చొని ఇంకా లేచాను. ఇంకా టైం అయిపోతుంది కదా, మళ్ళీ వెంటనే పడిపోవాలి కదా. ఎందుకో ఈ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటే ఫోన్ అస్సలు సౌండ్ వినపడదండి. రైట్ హ్యాండ్తో పట్టుకుంటే బాగా వినిపిస్తుంది. నాకు లెఫ్ట్ హ్యాండ్తో పని చేయడం రాదన్నమాట, అది ప్రాబ్లం. ముందైతే పులిహోర చేసేస్తాను. పులిహోరకు సంబంధించినవి ఏమేమి కావాలో మొత్తం అన్నీ నీళ్ళు వేసేసాను. ఎసరికి కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయండి, ఇవి క్లీన్ చేసేస్తాను. ఇప్పుడే టిఫిన్ తిన్నాం కదా, టీ పడకపోతే బండి కదలదు అనమాట. బట్టలు అయితే ఆరబెట్టి వచ్చేసాను. టీ కొంచెం పెట్టుకొని తాగేస్తే మా వారు పిల్లలు రూమ్లో ఉన్నారు, వాళ్ళైతే ఏదో చూసుకుంటున్నారు సినిమా. నేనైతే ఇంకా వంటకి స్టార్ట్ అవ్వాలి కదా అని ఇటు వచ్చేసాను. సేమియా పాయసం ఒకటి చేస్తాను, పులిహోర ఒకటి చేస్తాను. ఈరోజు వినాయక చవితి స్పెషల్. ఇంకా రెండింటితో ముగించేస్తాను. చూస్తాను, పిల్లలు ఇంకేమైనా అడిగితే అది కూడా చేస్తాను. చేసాను కదండి, అదైతే వేరే గిన్నెలో తీసేస్తాను. మాడంటే బాగా ఇష్టం అండి మా పిల్లలకి, అందుకని కొంచెం మార్చాను అడుగున. వర్షం అయితే ఆగట్లేదండి, అస్సలు పడుతూనే ఉంది. అది తోమేసి ఆ కళాయి ఇంకా పోపకైతే రెడీ చేసుకోవాలి. మా వారైతే ఉప్మా తినలేదండి, ఇదిగోండి జావ అయితే చేశాను. జావ తాగారు కొంచెం, ఇంకొంచెం ఉంది. నేను మీకు చెప్పాను కదండి సేమియా పాయసం చేస్తానని. సేమియా పాయసానికి అయితే కొంచెం సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుంటాను. సగ్గుబియ్యం వేస్తే బాగుంటుంది కదా సేమియా పాయసంలో, అందుకని కొంచెం నానబెట్టుకుంటాను. బాగా క్లీన్ చేసి మీకు కనిపించకపోవచ్చు.
కొంచెం కడిగేసి నానబెట్టాను అనుకోండి, బాగుంటుంది. కొంచెం స్పైసీగా చేస్తాను పులిహోర. ఎందుకంటే అమ్మ చింతపండు వేసి చెయ్యంట, చింతపండు వేసే చేస్తాను. చింతపండు వేస్తే వేడి, ఏం కాదంట, ఎప్పుడో ఒకసారి తింటాం. సగ్గుబియ్యం అయితే నానబెట్టాను. ఇదైతే కరివేపాకు. ఈ కరివేపాకు ఇప్పుడు పులిహోరకి ఏమేమి కావాలో ఇవన్నీ ఒక పక్కన తీసి సర్దేసుకుంటాను. ముందే వాటర్ వేసి కడిగేసాను. కరివేపాకు తేంగానే కడుగుతానండి, ఇంకా టైం లేక అలా పెట్టేశాను అనమాట. ఇంకా ఎండుమిర్చి పోపులు అన్నీ రెడీ చేస్తాను. అన్నం ఉడికేలోపు చింతపండు పులుపు అన్నీ పిసికేసి ఉడుకుతుందండి. ఎక్కువ పెట్టలేదు, 2 గ్లాసు సగమే పెట్టాను. రైస్ పులిహోరకి రైస్ ఉడుకుతుంది. కొంచెం ఉడకగానే పలుకుండగానే పసుపు వేసి ఇంకా వాచ్ చేయడమని. ఇవ్వండి పులిహోరకు సంబంధించిన పోపులు: ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే శనగపప్పు, మినపప్పు, ఇంకా ఆవాలు ఉన్నాయండి వేరే డబ్బాలోని. అవి సపరేట్గా ఉన్నాయి కాబట్టి వాటిని తీసేసుకోవచ్చు. పల్లీలు కూడా వేపేసినవి ఉన్నాయి. ఆ వేపేసినవి మళ్ళీ ఇందులో పెట్టాను అనుకోండి, మళ్ళీ వేపేస్తాను అనమాట. అందుకనేసి నూనె దించే ముందు ఆయిల్లో వేసి తీసేయచ్చు అని చెప్పి సపరేట్ పెట్టాను. వారికి టీ కావాలంట, టీ పెట్టమన్నారు. డికాక్షన్ అయితే కొంచెం పెట్టేస్తాను. డికాక్షన్ కొంచెం పెట్టేసి ముందు అది మరిగాక అందులో పాలు పోసుకుంటా. మీలో ఎంతమందికి పులిహోర చేయడం ఇష్టమా లేకపోతే బిర్యానీ చేయడం ఇష్టమా అనేది కామెంట్ చేయండి. అంటే మన ఆడవాళ్ళకి ఏది ఈజీ అనేసి. నేనైతే బిర్యానీ ఈజీ అంటానండి. ఎందుకంటే ఆ పులిహోర అయితే చింతపండు పులుపు పిసుక్కొని మళ్ళీ ఆ పోపు పెట్టుకొని వేరేగా అవన్నీ తలకాయ నొప్పులు అనుకుంటాను నేను. ఇది అనుకోండి బిర్యానీ అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేయచ్చు అనమాట. అందుకు వర్షం కొంచెం తగ్గిందండి, కొంచెం తెరిపిస్తుంది అనమాట. చూడాలి మరి. వినాయక చవితి కదా, ముసురు ఉంటుంది కదా. టమాటాలు అయితే 3 కేజీలు 100 అండి, 100 రూపీస్. అందులో ½ కేజీ పైనే పోయాయి. అవి నిలవనే కొద్దీ పోతున్నాయి అన్నమాట. అసలు స్టాక్ ఉండట్లేదు అనమాట. చాలా లాస్ అయిపోతున్నాను. ఆ టమాటా లేకపోతే ఏ కర్రీ చేయలేము. ఆ టమాటా తెచ్చుకొని పెట్టుకుంటే మొత్తం కుళ్ళిపోయి పాడైపోతున్నాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నేనైతే టమాటాలు ఎగ్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టనండి అసలు. ఇవన్నీ బయటే ఉంచుతాను. అంటే బ్యాక్టీరియా ఏదో చేరిపోద్దంట కదా, అందుకని ఇవన్నీ గుడ్లు ఉన్నాయి బయటే ఉంచేస్తాను. ఇలాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టను. కొన్ని క్లీన్ చేసే డబ్బాలు ఉన్నాయండి, క్లీన్ చేయాలి. ఏదో ఒక రోజు ఎండ వచ్చేటప్పుడు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే అవ్వదు. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా తినటమే లేటు. దీంతో మా వాళ్ళు అయితే కారపొడి చేయమన్నారు. కారపొడి చేసే అంత సీన్ లేదు ఇప్పుడు. ఏది ఉంటే అది తినండి, నైట్కి చూద్దాము అని అంటే బయటికి వెళ్ళి ఏం తెచ్చుకున్నారో చూపిస్తాను చూడండి. కారపొడి అయితే తెచ్చుకోలేదు. ఇదిగోండి, ఈ పికిల్ అయితే తెచ్చుకున్నారనమాట. టమాటా పికిల్ మా వారికి చాలా ఇష్టం అన్నమాట. టమాటా పికిల్ అంటే పులిహోరలో టమాటా పికిలు, లేదంటే ఆవకాయ, లేదంటే కారపొడి, లేదంటే పెరుగు ఉండాలన్నమాట పులిహోరలో. ఇక్కడైతే బెల్లం అయితే కరగబెడుతున్నానండి. బెల్లంతో సేమియా పాయసం చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ సేమియా పాయసం అయిపోయింది, గట్టి పడిపోయింది, చల్లబడిపోయి. ఇవ్వండి, ఇందులో కొంచెం ఉత్తి పాలతోనే చేశాను, వాటర్ అయితే వేయలేదు. కొంచెమే చేశాను, కొంచెమైనా టేస్ట్గా ఉండాలని చెప్పి కొంచెమే చేశాను. ఆ బెల్లం అనేది కరిగితే అందులో చెత్త ఉంటుంది కండి, ఫిల్టర్ చేసి ఆ సేమియా పాయసంలో వేస్తాను. అలాగే చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయో. ఇప్పుడు గిన్నెలన్నీ క్లీన్ చేయాలి. తిన్నాకైతే నాకు అస్సలు నా వల్ల కాదు, తినకముందే క్లీన్ చేస్తాను. క్లీన్ చేసి ఇంకా పిల్లలకైతే పెట్టేస్తాను. 1 అయిపోయింది, టైం అయితే 1 o'clock అయిపోయింది. ఆడుతూ పాడుతూ మధ్యలో నాది నిన్న వీడియో అనేది ఎడిటింగ్ చేసుకొని అన్నీ చేసినప్పటికీ ఈ పులిహోరకు ఒక్కదానికి ఇంత టైం పట్టింది. మధ్యలో రీల్స్ కూడా చేశానండి. నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చాలా బాగుంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. జానకీరామ్ 30. ఫుల్గా మళ్ళీ వర్షం పడుతుందండి, మళ్ళీ స్టార్ట్ అయింది. చెప్పు, ఉప్మాకి బాగుంటుంది. మా లంచ్ అయితే అయిపోతుందండి.
ఉప్మాలో కెచప్ వేసుకుంటే బాగుంటుంది, పులిహోరలో కాదు. ఒకసారి టేస్ట్ చూడు. నీకు ఏది బాటిల్ ఇచ్చినా అన్నింటిలో వేసేసుకుంటాను. ఉప్మాలో టమాటా కెచప్ అంటే నాకు చాలా ఇష్టము, ఇలా ఎవరికి నచ్చదు అనమాట. నేను మాత్రం ఉప్మాకు కూడా చట్నీలు ఉంటే మింగేస్తాను. దొడ్డకి ఇష్టమా? గడ్డకి ఏమో నాకు తెలియదు. ఇష్టమే ఉంటుంది. నీకు ఇష్టం, దొడ్డకి ఇష్టమే ఉంటుంది. పులిహోర అయితే చాలా బాగా వచ్చిందండి. తిన్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ప్రశాంతంగా తింటాం అన్నమాట. అయిపోయిందండి, తృప్తిగా హాయిగా తినేసాం అందరం. ఇదండి తినగా మిగిలిన పులిహోర. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి, ఇంకా అందుకని కొంచెం ఎక్స్ట్రానే చేశాను. చెప్పాను కదా 2 గ్లాసులు సగం చేసా అంటే 2 పావుల సగం అన్నమాట. ఇంకా సామాన్లన్నీ తినక ముందే క్లీన్ చేశాను. తిన్నాక మళ్ళీ ఇన్ని పడ్డాయి, మళ్ళీ క్లీన్ చేసేయాలి. పవర్ ఒకటి మాటికి తీసేస్తున్నాడండి. తీసేయడము ఇంకా మధ్యలోని ఆగిపోతుంది పని అనేది. వర్షం ఆగట్లేదండి, ఫుల్ పడుతుంది అనమాట. ముసురులా పట్టుకుంది. ఎన్నిసార్లు చెప్పాను మీకు కదా, ఎందుకంటే చల్లగా ఉంటే నాకు చాలా ఇష్టం వాతావరణం. అందుకని మీ బుర్ర తింటున్నాను. రేపు కూడా ఇలా ఉంటే ఇంకా ఆఫీస్కి తడుచుకొని వెళ్తాం, తడుచుకొని రావటమేని. పిల్లలు అయితే ఇక్కడ చదువుకుంటున్నారండి, తినేసారు. ఇంకా తినేసి పిల్లలిద్దరు ఇదిగోండి, ఈమె ఒక రూమ్లో చదువుతుంది, ఇంకా వాడు ఒక రూమ్లో చదువుతున్నాడు. ఇద్దరికి అస్సలు పడట్లేదండి. అందుకనేసి ఇంకా వేరే రూమ్లో చదవమని వాళ్ళ డాడీ చెప్తే వీడమే ఈ రూమ్ డోర్ వేసుకుని మరీ చదివేస్తున్నాడు. ఏం చదివేస్తున్నాడు. ఇప్పుడైతే ఆ గిన్నెలు తోమేసి ఇంకా రెస్ట్ తీసుకుంటానండి. మార్నింగ్ లేచి నుంచి ఖాళీ లేదు. ఈ డోర్ తీసి ఉంచామనుకోండి, దోమలు విపరీతంగా వస్తున్నాయి అన్నమాట. ఓకేనండి, నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ ఏదైనా అనిపిస్తే నా వీడియో చూస్తూ వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది బ్యాడ్ అయినా గుడ్ అయినా. మరీ ఎక్కువ బ్యాడ్ అయితే మాత్రం పెట్టకండి, డిసప్పాయింట్ అయిపోతాము. ఇంకేం కాదు, ఫస్ట్ చిన్నగా వస్తున్నాను అనమాట వీడియోస్ తీసుకుంటే. ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబర్స్ కూడా కొంచెంగా పెరుగుతున్నారు. కొంచెం స్లో అయినా సరే, చిన్న వీడియో అయినా సరే మనం స్లోగానే వెళ్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ రేపటి వీడియోతో హడావిడిగా ఉంటుంది. రేపు ఆఫీస్కి వెళ్ళే హడావిడి, స్కూల్కి వెళ్ళే హడావిడి, కాలేజీకి వెళ్ళే హడావిడి అనమాట. ఇద్దరం ఆఫీస్కి వెళ్తే ఒకరు కాలేజీ, ఒకరు స్కూల్ అనమాట. ఇంకా మామూలు హడావిడి కాదు. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.